హాయ్, నేను చరణ్. బ్రిలియంట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీలో సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుతున్నాను. కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్, స్పెషలైజేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ టెక్నాలజీస్. నా పేరు రజిత. నేను గుమ్మడిపల్లి గ్రామం, సూర్యాపేట డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నేను చరణ్ వాళ్ళ మమ్మీని. నేను అంగన్వాడీ టీచర్గా చేస్తాను. నా పేరు తోట రమేష్. నేను సర్పంచ్గా పనిచేస్తున్నాను. మా బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్కి వెళ్ళగానే నెక్స్ట్ వేవ్ అన్నాడు. నెక్స్ట్ వేవ్ తీసుకుంటాను, మా ఫ్రెండ్స్ ఒక అతను తీసుకున్నాడు. మమ్మీ అసలు నెక్స్ట్ వేవ్ ఏంటి, అసలు ఇంత డబ్బులు కాలేజ్లో 2 లక్షల ఫీజు పెట్టి నేను చదివిస్తే నెక్స్ట్ వేవ్ ఎందుకురా మళ్ళీ, అది ఇదని నేను అన్నాను. కానీ వాడు అన్నాడు, లేదు మమ్మీ నెక్స్ట్ వేవ్ బాగుంటుందంట. సరే చూద్దాం మమ్మీ, ఇంత ఖర్చు పెట్టగానే మామూలుగా తక్కువ అమౌంటే కదా, తక్కువ ప్రైజే కదా, సరేలే చూద్దాం మరి అని మేము కూడా ఓకే చెప్పాను. ఇంజనీరింగ్ ప్లస్ నెక్స్ట్ ఇయర్ 2 తీసుకుంటే స్ట్రెస్ అవుతుంది, అది చాలా ఇబ్బంది అవుతుంది అనుకుంటారు. మరి ఆమె యాక్చువల్గా మా పేరెంట్స్ కూడా అందరూ అలాగని అనుకున్నారు ఫస్ట్లో. ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే బీటెక్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడే మనం యాక్చువల్గా అందరూ ఎవరైనా ఫ్రెండ్స్తో ఉండి ఎంజాయ్ చేస్తూ కూడా 1.5 hours 2 hours కన్సిస్టెన్సీగా తీసుకొని మనం నెక్స్ట్ ఇయర్ చేస్తే ఫ్యూచర్లో మనమే రాకింగ్ అని చెప్పొచ్చు అందరికీ. ఇంతకుముందు మా బాబు అసలు చదువు అని మేము అనేవాళ్ళం. వాడు ఏదో బలవంతంగా అక్కడికి వెళ్ళి ల్యాప్టాప్ ముందు పెట్టుకొని చూసేవాడు. ఇంకెవరన్నా అది ఇది పనులు చేస్తే అటు ఇటు చూసేవాడు. కానీ ఇప్పుడు అట్లా లేదు. ఎందుకంటే వాళ్ళు గ్రోతింగ్ చెక్ చేసి మెసేజ్ పంపిస్తున్నారు. ఈ రోజు నీ చదవలేదు మీ చరణ్, ఈ రోజు ఇది పెండింగ్ ఉంది, ఈ వర్క్లో ఇంకా మూవ్ కాలేదు అని పేరెంట్కు మెసేజ్ పంపడం అయితే చాలా గ్రేట్. అసలు ఫస్ట్లో జాయిన్ అయినప్పుడు నా నాలెడ్జ్ అసలు లేదు. జాయిన్ అయిన తర్వాతకి నాకు స్టెప్ బై స్టెప్ ప్రోగ్రెస్ అయిన పెరుగుతూ ఉంది. టెక్నాలజీస్ మీద అన్ని ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, స్కిల్స్ ఎలా నేర్చుకోవాలన్నీ రాహుల్ సార్ అన్ని చెప్తా ఉంటే మేము ఇన్స్పైర్ అయినాం సార్ వాళ్ళని అందరినీ. ఇప్పుడు మా పిల్లలు పెద్ద పిల్లలు బీటెక్ సాఫ్ట్వేర్లో చేస్తారు. వాళ్ళు కూడా తెలియని డౌట్లు ఈ చిన్నోడినే అడుగుతారు. ఏంటి అసలు బీటెక్ ఫస్ట్ ఇయరే కదా, నన్ను ఇన్ని డౌట్లు ఎందుకు అడుగుతున్నారు, మీరు ఎక్కువ చదువుకున్నారు కదా అంటే, లేదు మంచిగా చదువుతున్నావు నువ్వు, నేను నెక్స్ట్ వేవ్ నిన్ను చదివించారు అమ్మ నాన్నలు, అందుకనే నువ్వు తెలుస్తున్నాయి కాబట్టి దానికోసం మేము డౌట్స్ అడుగుతున్నాము అని అన్ని మా చిన్నోడిని అడుగుతారు. నెక్స్ట్ వేవ్ లో జాయిన్ అయితే టెక్నాలజీ ఫుల్ పెరుగుతుంది, కంప్యూటర్ మీద అవగాహన చాలా వస్తుంది. నెక్స్ట్ వేవ్ ద్వారా లార్జ్ మనీతోని ప్లేస్మెంట్స్ దొరుకుతాయని నాకు 100% నమ్మకం. నెక్స్ట్ వేవ్ లో మన ఈఎంఐ ద్వారా నెలకి కడుతున్నాము. ఆ నెలకి కాబట్టి మనకు పెద్ద బరువు కూడా అనిపించదు, తక్కువ అమౌంట్. మన బాబుని చేర్పించినప్పుడు అసలు ఏంటి అనుకున్నాం కానీ చాలా ఇంప్రూవ్ అయ్యాడు బాబు. కంపెనీస్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి స్టూడెంట్ దగ్గర నుంచి అవి తెలుసుకున్నాను పాడ్కాస్ట్ ద్వారా. జాబ్ తెచ్చుకోవడానికి ఏం కావాలో అన్ని తెలుసుకొని ముందు నుంచే ప్రిపేర్ అవుతూ రెడీ అవుతున్నాను. మాకు నమ్మకం ఏంటంటే మా సార్ సర్పంచ్ చేస్తారు, నేను అంగన్వాడీ టీచర్గా చేస్తాను, మా వర్కులు మాకే సరిపోతాయి. ఇప్పుడు మా బాబుని మాత్రం నెక్స్ట్ వేవ్లో ఆ టీమ్సే ఏ డౌట్స్ ఉన్నా ఏది ఉన్నా వాళ్ళే తల్లిదండ్రులు వాళ్ళే చెప్తున్నారు. మా కాన్ఫిడెంట్ ఏంటంటే మా బాబు ఖచ్చితంగా ప్లేస్మెంట్ వస్తుంది, చాలు మాకు అంతవరకు.